హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఎంగేజ్మెంట్ బ్లౌజ్ వచ్చిందనమాట. శారీలో బ్లౌజు చూడండి ఎలా ఉందో. ఈ నెక్ డిజైన్ రావాలన్నమాట. అది ఇదంతా చూస్తున్నాను అనమాట. మెడ ఇప్పుడు వచ్చేసి 6 వచ్చింది. లైనింగ్ క్లాత్ ఇలా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫోల్డ్ మీద ఉంది. ఇలా 1/2 ఇంచ్ డ్రాయింగ్ తీసుకోవాలి. జాకెట్ బ్లౌజ్ వచ్చేసి ఆది కొలత ఎంత ఉందనేది చూసుకోండి. కొత్త వారి కోసమే ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. వాచ్ చేస్తూ ఉండండి. వాణి టైలర్. పొడవు 13 వచ్చిందనమాట. నేను ఖర్చుతో కలిపి 14 పెట్టేశాను అనమాట. కింద నడుము దగ్గర 5 పెట్టాను. మెడ వచ్చేసి 2 పెట్టాను అనమాట. షోల్డర్ వచ్చి 3, మొత్తం 5 అనమాట. కింద చంక దింపు వచ్చేసి 5 కింద దింపు. ఇలా డ్రాయింగ్ స్కేల్తో గీసుకోండి అనమాట. కింద కూడా ఇలా నడుము దగ్గర ఇలా మార్జిన్ పెట్టాను చూడండి. ఎవరు వీడియోని స్కిప్ చేయమాకండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. కటింగ్ ఎలా వేస్తున్నాను ఏంటి అనేది కూడా. కింద లూజు చూసుకోండి. 8.5 వచ్చింది చూడండి. డ్రాయింగ్ ఇలా గీసుకోండి అనమాట. చంక దింపు 1/2 ఇంచ్ ఇలా రౌండ్ కోసమే మార్జిన్లో ఇలా గీసుకోండి. కింద మెడ కూడా ఇలా రౌండ్ తిప్పుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి అనమాట. మనం ఈ ఎడ్జ్ మీదే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం డాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు గుర్తుగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఆది బ్లౌజ్ వచ్చేసి బాహుబలి బుట్ట ఫ్రెండ్స్. అయితే మామూలు హ్యాండ్ పెట్టమన్నారు అనమాట. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఆ బ్లౌజ్ కూడా నేనే కుట్టా ఫ్రెండ్స్. బాహుబలి బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను అనమాట. అది బాగా కుదిరిందని మళ్ళీ ఇచ్చేసారనమాట ఎంగేజ్మెంట్ బ్లౌజ్. చేతులు కొంచెం 7 పొడవు పెట్టమన్నారు ఫ్రెండ్స్. పైన 7, కింద వచ్చి 3.5. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదిగో మీరు కట్ చేసుకోండి. హ్యాండ్స్కి షేప్ రావాలి ఫ్రెండ్స్. ఇలా ఈ షేప్ కనుక రాకపోతే చేతులు చుంచులుగా చంక దగ్గర చుంచులు వస్తాయి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఇక్కడ లో షేప్లో చంక తీసుకోండి. చంక తీసుకున్నాం కదా. ఇప్పుడు అదర్ పార్ట్ వేసుకున్నాం అనమాట. క్రాస్ కటింగ్. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. చంక ఆమ్ రౌండ్ ఇలా గీసుకోవాలి. ఇక్కడ మనకి కింద షేప్ పట్టి వస్తుంది కదా, ఇలా మడుచుకొని ఇలా డ్రాయింగ్ గీసుకోవాలి. ఈ టైప్ లైన్ ఉంటుంది కదా ఎదర మెడ వైపు. ఇదిగో ఇలా స్కేల్తో కార్నర్ మంచిగా గీసుకోండి.
ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ రౌండ్ గీసుకోండి. ఇలా క్రాస్ కొంచెం వేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇదిగో కొంచెం మనం ఇందాకలా వెనక మెడ మనము రౌండ్ తీయలేదు కదా, కొంచెం ఖర్చుతో సహా కొంచెం ఒక 1/2 ఇంచ్ నేను పెంచాను అనమాట. తర్వాత మళ్ళీ కుట్లో అది సరిపోతుంది. ఇప్పుడు సరిపోయింది ఎదర. క్రాస్ కటింగ్ ఇటు మనం ఎటు తీసుకోవాలి అంటే చంక వైపు నుండి తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఆప్షనల్, ఎటు చంక వైపు ఎటైనా మీరు కింద నుండి పైకైనా కట్ చేసుకోవచ్చు, పైనుండి కిందకైనా కట్ చేసుకోవచ్చు. అది ఎవరి చాయిస్ ఫ్రెండ్స్. చూడండి నేను ఖర్చుతో సహా పెట్టేశాను అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎవరికి ఏ సైజు బ్లౌజ్ ఎదర ఎంత అనేది చూసుకొని ఇలా డాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ మీద ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కట్ చేసుకోండి. " 32 సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది. ఈ బార్డర్ మనకి వెనక కదా, నీట్గా ఇలా కట్ చేసుకుంటే బార్డర్ మనకి ఫినిషింగ్ బాగా నీట్గా వస్తుంది అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి 2 హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకే వైపులో 2 పూలు చేతులకి ఎలా వస్తాయో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చూసి వేసుకోండి. హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్రాస్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎదురువైపు క్రాస్ ఇలా వేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. కట్ చేస్తే మీకు సగం సగమే అర్థం అవుతూ ఉంటుంది కదా. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి బార్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బార్డర్ కూడా హ్యాండ్స్కి వచ్చేలా మనము వేసుకుందాం అన్నమాట. ఈ బార్డర్ కూడా అక్కడ పూలు వచ్చినాయి కదా, ఈ బార్డర్ లేకుండా పూలు ఇచ్చాడు అనమాట. ఈ బార్డర్ కూడా కొంచెం 2 ఇంచుల్లో బార్డర్ వచ్చేలాగా వేసుకుందాం మనం. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు, చూసేయండి.
క్లియర్గా అర్థం అవుతుంది అన్నమాట. బార్డర్ కట్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.